హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డాకు మహారాజు మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరోగా బాలకృష్ణ, హీరోయిన్గా ప్రజ్ఞా చేష్వాల్ యాడ్ చేస్తున్నారు. విలన్గా బాబీ డోల్ యాడ్ చేస్తున్నాడు. డైరెక్టర్ వచ్చి బాబీ అన్నమాట. ఈ ఈరోజే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది సంక్రాంతి రోజున మూవీ రిలీజ్ అవబోతుంది. జనవరి 12వ తారీఖున ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ ప్రకారం నాకు ఈ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది అంటే, నాకు తెలిసి ఇది రెగ్యులర్ స్టోరీయే. బాలకృష్ణ 2 గెటప్‌లలో చూపిచ్చాడు. ఒకటేమో గడ్డం ఉండి సేమ్ మనకు పాత ఎన్టీఆర్‌ది ఒక సినిమా ఉంటది. 'సర్దార్ పాపారాయుడు' ఏదో గెటప్పు. ఆ గెటప్‌లో గుర్రం ఏసుకొని అందరూ డాకు మహారాజ్ అంటారు అని జెప్పి డైలాగ్ వస్తది. ఇంకోటేమో సీతారామరాజు అన్నమాట. మాక్సిమం ఈ సినిమా నాకు తెలిసి ఒక పాప గురించి అనుకుంటా. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా ఒక పాపను కాపాడడానికి హీరో వచ్చినట్టు చూపిస్తాడు. ఆ తర్వాత రౌడీలు అటాక్ చేస్తుంటే హీరో ఫైట్ చేయడం, ఆ తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్ చూపించడం జరుగుతుందన్నమాట. నేను అనుకుంటున్నా హీరో ఫ్లాష్ బ్యాక్‌లో ఇలా నక్సలైట్ అయి ఉండాలా? లేదా ఏదైనా ఊరి ప్రజలకేమైనా సమస్యలొస్తే కాపాడుతూ ఉంటాడనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే విలన్ వచ్చి అందరిని మనుషుల్ని టార్చర్ చేస్తూ ఎక్కడో పనిలో పెడుతుంటాడు. అందరిని చంపేస్తుంటాడు. ఆఖరికి జంతువుల్ని కూడా చంపేస్తుంటాడు. అలాంటి టైంలో హీరో వచ్చి కాపాడుతాడన్నమాట అని అనుకుంటున్నా. అలాగే ప్రజ్ఞా జైస్వాల్ ప్రెగ్నెంట్ ఉన్నట్టు కూడా చూపించాడు. నాకు తెలిసి ఆ పాప బాలకృష్ణ కూతురే అయి ఉంటది. ప్రజ్ఞా జైస్వాల్ చనిపోయేటప్పుడు ఆ పాపను వీళ్ళకి ఇచ్చి ఉండాలా. ఇప్పుడు ఎవరైతే ప్రెజెంట్‌లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఉండాలా. వాళ్ళ దగ్గర పాప పెరుగుతుంటది. వాళ్ళు ఒక రాజమహల్ అనుకుంటా వాళ్ళది. ఆ రాజమహల్ మీద కూడా విలన్లు అటాక్ చేయబోతుందని హీరోకి తెలిసి పాపను కాపాడడానికి వచ్చుంటాడు నాకు తెలిసి. ఇదే అనుకుంటున్నా స్టోరీ. మ్యాక్సిమం పాప గురించే ఉంటది. ఎందుకంటే జీప్‌లో పాపను తీసుకుపోతుంటే హీరో వెంబడి పడడం, వాళ్ళు పాపని ఇసిరేయడం, వాళ్ళ మీద కూడా ఆ బంగ్లా మీద అటాక్ చేయడము, హీరో కాపాడడం అయి చూపించాడు. అలాగే మొన్న అన్‌స్టాపబుల్ ఇంటర్వ్యూలో చెప్పారు. సెకండ్ హాఫ్‌లో 40 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హైలైట్ అయితదంట మూవీకి. అంటే డాకు మగరాజు గెటప్ గాని, అదంతా ఫైట్ గాని, యాక్షన్ గాని అది అంతా హైలైట్ అయితదని చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇది జనవరి 12వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. ఆ రోజు మూవీ చూసి మీకు రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే ట్రైలర్ చూసి ఇలాగే ఉంటదనుకుంటున్నా. స్టోరీ రొటీన్ స్టోరీయే. హీరో కూతురన్నా అయి ఉండాలా, లేదా హీరోకి కావాల్సిన పాప అయి ఉండాలా. ఆ పాపను కాపాడడానికి హీరో మారు వేషంలో వేరే వేషంలో వచ్చి ఉంటాడు. అదే టైంలో విలన్లకు ఇతను ఇంకా బతికే ఉన్నాడా అని చెప్పి ఇతని మీద అటాక్ చేయడం, ఫైట్, ఫ్లాష్ బ్యాక్‌లో హీరో జనాలందరినీ కాపాడుతూ ఆ కాపాడడంలో భార్య చచ్చిపోవడము ఏదో ఒకటి జరుగుతుంటది. నాకు తెలిసి ఇది ఒక రొటీన్ స్టోరీయే. కానీ యాక్షన్ పార్ట్ అయితే చాలా బాగుంది. కృష్ణ గారి రెండో గెటప్ అయితే చాలా బాగుంది. డాకు మహారాజ్ గెటప్ అదైతే చాలా బాగుంది. మూవీ చూసి ఇదే స్టోరీ లేనో కాదు చెప్తాను. మీకేమనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ట్రైలర్ చూసి మీకెలా ఏమనుకుంటున్నారు స్టోరీ, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ సిమిలర్ అనుకుంటున్నారా లేదా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.